నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా దాసరి నాగభూషణ్ భవన్లో జూన్ 1 నుంచి 5 తేదీ వరకు జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు పాల్గొని 5 రోజుల పాటు విద్యా, వైజ్ఞానిక, సంస్కృతి సమ్మేళన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేయడానికి కోసం ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులు జయప్రదం కోసమని ఈ రోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు యువతకి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రాగా మారుస్తామని చెప్పి ఈ రోజు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాకముందు పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున యువతకి హామీలు ఇచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ రోజు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ చెప్తూ ఉగాది నాటికి 10,060 పోస్టులతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి 10,060 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారంగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పి మంత్రివర్గానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం దాదాపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంటే 10,060 ఉద్యోగాలతో క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ కూడా సంవత్సరం పొడుగు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ పేపర్లకి, ఈ మీడియాకి, ట్విట్టర్కి, ఫేస్బుక్లకే పరిమితమైంది. పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి మేము అఖిల భారత యువజన సమైక్య కోరుతున్నాం. అదే తరుణంలో 2025లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో క్రీడల కోసం ప్రోత్సహించిన పోస్టుల్లో ఈ రోజు 421 పోస్టులు అమ్ముకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పోస్టు 15 నుంచి 20 లక్షల వరకు అమ్మడం జరిగింది. స్వయాన మంత్రి నారా లోకేష్ బంధువే ఆ పోస్టులు అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు 40 నుంచి 50 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. దాదాపు 421 పోస్టులు అర్హతైన అభ్యర్థులకు ఇవ్వకుండా ఈ రోజు పూర్తి స్థాయిలో అర్హత లేని దొంగ సర్టిఫికేట్లు సృష్టించుకుంటూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది తక్షణమే రద్దు చేసి ఎవరైతే అర్హత సాధించారో ఆ ఉద్యోగాలు కల్పించాలి. లేని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వివిధ ప్రాంతాల్లో మీడియా ఛానళ్ళు అలాగే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వాళ్ళ కోసం వచ్చింది. ఆ తక్షణమే న్యాయమైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ కోరుతున్నాం. అలాగే ఎన్నికల హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు నోరు విప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలు రాకముందు మేము అధికారంలోకి వస్తే, ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత చొక్కా పట్టుకుని అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లేదు? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు గొంతు విప్పట్లేదని మేము అడుగుతున్నాం. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే నోరు విప్పాలి, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. భర్తీ చేసేంత వరకు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జూన్ 1 నుండి 5వ తేదీ వరకు పల్నాడు జిల్లా కోటప్పకొండలో రాష్ట్ర స్థాయి విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలపైన శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రధాన ఉద్దేశము నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం కొరకు ఈ క్లాసు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఎన్నికలు ఇచ్చిన హామీలు కానీ, యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఇచ్చిన హామీలు కానీ ఇంతవరకు కూడా ఒక హామీ అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య ఏఐవైఎఫ్ గా మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మా ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం నెలకొల్పకపోగా ఆనాడు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితుల్లో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు, ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. తక్షణమే కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, కూటమి ప్రభుత్వ నాయకులు సిగ్గున్నట్లయితే వెంటనే ఉద్యోగ, ఉపాధి కల్పనకు
సత్వర కృషి చేయాలనేసి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన అన్ని జిల్లా డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల ముందు మెడికల్ మాఫియాపై నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈనాడు చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా విలయతాండం చేస్తుంది. ఓపీ ఫీజు నుండి చూసినట్లయితే టెస్టులు, ల్యాబులు, బ్లడ్ టెస్టులని, స్కానింగ్ అని నిలువ దోపిడీ చేసి ప్రతి హాస్పిటల్లో, కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో నిలువున ప్రజలను జలగల్లా వారి యొక్క రక్తాన్ని పిండుతున్న పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడతా ఉంది. దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన వైద్య శాఖ అధికారులు, డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఉన్న అధికారులు మామూలు మత్తుల్లో, నిద్ర మత్తుల్లో ఉండడం శోచనీయం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో ఆ హాస్పిటల్ పైన ఎక్కడ చూసినా సరే ధరల పట్టిక లేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ధరల పట్టిక ఉండాలి. టెస్ట్ కి ఎంత, ల్యాబ్ కి ఎంత, స్కానింగ్ కి ఎంత ఉండాలి. ఎక్కడ కూడా ధరల పట్టిక లేకుండా ఇష్టానుసారంగా వారి యొక్క రాజ్యాన్ని ఏలుతూ పేద ప్రజల, అమాయక ప్రజల దగ్గర సొమ్మును చేసుకునే నేపథ్యంలో ఉన్నారు. ఆనాడు చెప్పారు వైద్యో నారాయణో హరి అనే నినాదం ఈ రోజు ఏ హాస్పిటల్లో కూడా కనబడడం లేదు. దోచుకున్నోళ్ళకి దోచుకున్నంత అనే నినాదంతో ఇష్టానుసారంగా దోచుకుంటూ ఉన్నారు. వెంటనే మీ దోపిడీ ఆపాలి. లేని పక్షంలో ప్రతి హాస్పిటల్ వద్ద ఏఐవైఎఫ్ జెండాలతో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.